This conference will now be recorded. సో ఈరోజు ఆపరేటింగ్ సిస్టమ్ కంప్లీట్ చేస్తాము. నేను సాఫ్ట్వేర్స్ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను. క్లాస్ కంప్లీట్ అయ్యాక నాకు గ్రూప్లో అందరు మెయిల్ ఐడీస్ సెండ్ చేస్తే మీకు ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్స్ మీకు సాఫ్ట్వేర్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. సో రేపు మీకు సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ ఉంటుంది. ఇంతకుముందు మీకు 4 యూనిట్స్ రన్ అయ్యాయి కదా, కంప్లీట్ అయ్యాయి కదా, అవన్నీ రేపు ఇన్స్టాలేషన్లోనే కవర్ అయిపోద్ది టాపిక్. ఓకే, సో ఆపరేటింగ్ సిస్టమ్ VMware వర్క్స్టేషన్ అనేది ఒక వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్. ఓకేనా, VMware వర్క్స్టేషన్ అనేది ఒక వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్. మార్కెట్లో చాలా వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. మార్కెట్లో మనకి చాలా వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. అందులో VMware ఒకటి నేను చూస్ చేసుకున్నాను. ఎందుకు ఆ VMware, దాని వల్ల యూజ్ ఏంటంటే మనం ఏంటంటే ఎక్స్క్యూజ్ మీ వినయ్ గారు, ఇది మ్యూట్ పెట్టమని చెప్పారా అండి? క్యాండిడేట్స్ కి అందరికి సౌండ్ డిస్టర్బెన్స్ బాగా వస్తుంది. మీ సైడ్ డౌట్ ఉన్నప్పుడు అన్మ్యూట్ చేసుకుని క్వశ్చన్స్ అడగండి. మీకు డౌట్స్ లేనప్పుడు మ్యూట్ చేసేసుకోండి. ఎందుకంటే మీకు మ్యూట్ చేస్తేనే డిస్టర్బెన్స్ లేకుండా మీకు క్లాస్ రికార్డెడ్ వీడియో అనేది వస్తుంది. మీకు రివిజన్ కి కొంచెం క్లారిటీగా ఉంటుంది వీడియో మీరు మ్యూట్ చేసుకుంటే. ఓకే, సో ఈ వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే కంపెనీలో వదిలేండి, ఈ ట్రైనింగ్ ఒకటే మనకు ఆ వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ VMware అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే SAP సాఫ్ట్వేర్ సపోర్ట్ చేసేది విండోస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ట్రైనింగ్ లో మాక్సిమం మనం 90% విండోస్ మీద చేస్తాము, కొరవ ఒక 10% లైనక్స్ మీద కూడా చేస్తాము. సో విండోస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం ఇన్స్టాల్ చేయాలి. విండోస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం ఇన్స్టాల్ చేయాలంటే ఆల్రెడీ నా సిస్టంలో ఇప్పుడు విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఇది రన్ అవుతుంది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతుంది. ఇప్పుడు విండోస్ సర్వర్ 2012 ఇన్స్టాల్ చేసుకోవాలి. రెండు మెయింటైన్ చేయాలి నా సిస్టంలో రెండు మెయింటైన్ చేయడానికి కుదరతుందా? కుదరతుంది. ఎప్పుడు ఎలా కుదరతుంది అంటే ఈ వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మన సిస్టంలో 2 లేదా 3 అలా ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కొన్ని మందిలో చూసుకోండి, ఈ వర్చువలైజేషన్ కానీ ఇన్స్టాల్ చేసేటప్పుడు కొన్ని మంది చూసుకొని ముందే ఏంటంటే మీకు వర్చువలైజేషన్ ఎనేబుల్ డిజేబుల్ అనేది మీకు బయోస్లో వీటిలో సెట్టింగ్ ఉంటుంది. అది ఖచ్చితంగా మీరు అది ఎనేబుల్ చేసుకోవాలి. కొంతమందికి ఈ VMware స్టార్ట్ అవ్వట్లేదంటే మీకు బయోస్లో F8 ఇట్లా బూత్ ఆప్షన్స్కి వెళ్తే అక్కడ వర్చువలైజేషన్ డిజేబుల్లో ఉండొచ్చు. అది ఎనేబుల్ ఉంటేనే VMware మీ ల్యాప్టాప్లో మీరు ఇన్స్టాల్ చేయగలరు. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ వర్చువల్ మెషిన్ని ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ చేశాక అందులో మనము సుసి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, విండోస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మనము VMware డబుల్ క్లిక్ చేయాలి. క్రియేట్ ఏ న్యూ వర్చువల్ మెషిన్, ఇక్కడ డైరెక్ట్గా క్లిక్ చేయొచ్చు క్రియేట్ ఏ న్యూ వర్చువల్ మెషిన్ అని, లేదా ఇక్కడ ఫైల్ క్లిక్ చేసి న్యూ వర్చువల్ మెషిన్ అని క్లిక్ చేయొచ్చు, లేదా Ctrl+N అని షార్ట్ కట్ మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ క్రియేట్ ఏ న్యూ వర్చువల్ మెషిన్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు ఫస్ట్ టైం కానీ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ఈ వర్చువల్ మెషిన్ ఇక్కడ మీకు టిపికలే సెలెక్ట్ చేసి ఉంటుంది. నేను చాలాసార్లు యూజ్ చేశాను కాబట్టి ఇక్కడ కస్టమ్ ఉంది ఆప్షన్, ఇక్కడ టిపికల్ అని ఉంటుంది. మీకు ఫస్ట్ టైం మీరు ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసేటప్పుడు ఈ స్క్రీన్లో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అక్కడ కస్టమ్ అడ్వాన్స్డ్ ఆప్షనే ఉండాలి. ఈ స్క్రీన్లో ఎప్పుడు కస్టమ్ అడ్వాన్స్డ్ ఉండాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఈ స్క్రీన్లో చేంజెస్ ఏం లేదు, ఇంట్రడక్షన్ VMware గురించి చేంజెస్ ఏం లేదు. నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ నేను ఆల్రెడీ చాలాసార్లు యూజ్ చేశాను కాబట్టి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమి ఉండకూడదు. బాక్స్లో ఇన్ఫర్మేషన్ తీసేయాలంటే ఈ ఇన్స్టాలర్ డిస్క్ ఇమేజ్ ఫైల్ ISO అనేది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ క్లిక్ చేసి మీ కీబోర్డ్లో బ్యాక్ స్పేస్ బటన్ని ప్రెస్ చేయాలి. ఇక్కడ ఎప్పుడు ఐ విల్ ఇన్స్టాల్ ది ఆపరేటింగ్ సిస్టమ్ లేటర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుండాలి. ఈ ఆప్షన్ ఎంప్టీలో ఉండాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఇప్పుడు మనము సుసి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాము. సుసి లైనక్స్ వర్షన్ చూపిస్తుంది, అక్కడ చూపిదు, అన్ని విండోస్ సంబంధించి చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మైక్రోసాఫ్ట్ విండోస్ సెలెక్ట్ చేసినారు కాబట్టి. సుసి లైనక్స్ ఓనర్ ఎవరు? లైనక్స్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు వర్షన్స్ ఇక్కడ సుసి లైనక్స్ చూపిస్తుంది. సో ఇప్పుడు వర్షన్ ఇక్కడ లైనక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓనర్ లైనక్స్ సెలెక్ట్ చేసుకున్నాక వర్షన్ వచ్చి సుసి లైనక్స్ ఎంటర్ప్రైజ్ 1264-bit సెలెక్ట్ చేసుకోవాలి. మన వర్షన్ వచ్చి 1264-bit. నెక్స్ట్ క్లిక్ చేయాలి.
సో ఇక్కడ ఈ నేమ్తో ఈ టైటిల్తో క్రియేట్ అవుద్ది. ఆల్రెడీ నేను ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసిన ఈ నేమ్తో. సో అలాగా మీరు ఏ నేమ్తో ఈ వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, టైటిల్ ఏదన్నా మీ ఇష్టం, ఏ నేమ్ అన్నా ఇవ్వచ్చు, అది మీ ఇష్టం. నేనైతే బై డిఫాల్ట్గా ఈ నేమ్నే యూస్ చేస్తున్నాను. ఇప్పుడు లొకేషన్, ఏ డ్రైవ్లో ఇప్పుడు మీరు వర్చువల్ మెషిన్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఈ డ్రైవ్లో నాకు 758 GB ఫ్రీ స్పేస్ ఉంది. ఓకే, మీరు SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి మొత్తం ప్రాక్టీస్ మొత్తం కంప్లీట్ చేయాలంటే మినిమం ఒక 250 నుంచి 300 GB ర్యామ్ దాకా, సారీ హార్డ్ డిస్క్ సైజ్ ఉండాలి. హార్డ్ డిస్క్ సైజ్ అంటే ఫ్రీ స్పేస్ ఉండాలి, హార్డ్ డిస్క్ సైజ్ కాదు, ఫ్రీ స్పేస్ ఉండాలి. మినిమం ఒక 250 300. సో నాకు ఇక్కడ 300 GB దాకా ఫ్రీ స్పేస్ ఉంది ఇక్కడ. అందువల్ల నేను ఈ డ్రైవ్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఆ ఫోల్డర్ నేమ్ వచ్చి, సో ఆ ఫోల్డర్ నేమ్ ఇది ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఈ వర్చువల్ మెషిన్ని మీరు ఎక్కడ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు, పాత్ ప్రొవైడ్ చేయమని అడుగుతుంది మనల్ని. బ్రౌజ్ క్లిక్ చేసి ఈ డ్రైవ్లో చూసి, ఓకే, ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, మీకు ఆడ డి డ్రైవ్, ఈ డ్రైవ్, ఎఫ్ డ్రైవ్ ఇలాగ ఉంటాయి. మీరు ఏ డ్రైవ్లో ఒక 250 GB 300 GB ఫ్రీ స్పేస్ ఉంటుందో ఆ డ్రైవ్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని, ఆ ఫోల్డర్ ఏదైనా నేను ఇష్టం పెట్టుకుంటే పెట్టుకోండి, ఆ ఫోల్డర్ని ఇవ్వాలి ఇక్కడ. ఎందుకంటే మీరు SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే మినిమం ఒక 200 GB, ఒక 250 300 GB ఉండాలి ఫ్రీ స్పేస్, మీరు SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి మొత్తం కాన్ఫిగర్ అంతా చేయడానికి. సో అదంతా చేయాలి అంటే మీకు ఏ డ్రైవ్లో ఒక 200 250 300 GB ఫ్రీ స్పేస్ ఉందో ఆ డ్రైవ్లో ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకుని ఆ పాత్ ఇక్కడ ఇవ్వాలి. అప్పుడు ఈ వర్చువల్ మెషిన్ ఫైల్స్ అన్ని ఆ పాత్లో సేవ్ అవుతాయి. ఓకే, ఇక్కడ నేము, లొకేషన్ ప్రొవైడ్ చేశాక నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ ప్రాసెసర్స్, ఇక్కడ మనం మౌస్తో రైట్ క్లిక్ ఇచ్చి టాస్క్ మేనేజర్ క్లిక్ చేయాలి. ఇక్కడ పర్ఫార్మెన్స్కి వెళ్తే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసినాను ఒక వర్చువల్ మెషిన్, అందుకు నాకు ఇక్కడ చూపిదు. ఇక్కడ మీ సిస్టంలో కానీ ఇక్కడ మీరు పర్ఫార్మెన్స్లో చూస్తే ఎన్ని ప్రాసెసర్స్కి, ఎన్ని కోర్ ప్రాసెసర్స్కి మీ సిస్టమ్ సపోర్ట్ చేస్తుందో ఇక్కడ చూపిస్తుంది. ఓకే, నా సిస్టమ్ 2 ప్రాసెసర్స్కి సపోర్ట్ చేస్తుంది, సో నేను 2 ఇస్తాను. అంటే ఈ వర్చువల్ మెషిన్ మీరు ఎన్ని ఇవ్వాలనుకుంటున్నారు, మీ సిస్టమ్ ఎన్ని సపోర్ట్ చేస్తే దీనికి ఎన్ని ఇవ్వాలనుకుంటే అన్ని ఇవ్వండి. మీకు ఇక్కడ చూపిస్తుంది, నాకు ఇక్కడ చూపించలేదు అంటే ఆల్రెడీ నేను వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసేసాను కాబట్టి నాకు చూపించలేదు. ఆల్రెడీ 12 తీసుకున్నాను స్లాట్స్. సో మీకు ఇక్కడ చూపిస్తుంది ఎన్నిటికి సపోర్ట్ చేస్తుంది అని. మెమరీ కాదు, ఇదిగోండి CPU ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ CPUలోకి పర్ఫార్మెన్స్ ట్యాబ్లో CPU క్లిక్ చేస్తే 2 ప్రాసెసర్స్కి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ నాకు నంబర్ ఆఫ్ ప్రాసెస్ 2 ప్రాసెసర్స్కి నా సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది. నంబర్ ఆఫ్ కోర్స్ 12 కోర్స్కి నా సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది. 12 కోర్స్కి నా సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది. ఓకే, 2 12. సో ఇప్పుడు నేను 12 కాకుండా 8 కూడా పెట్టుకోవచ్చు. అంటే అన్నీ పెట్టుకోకుండా ఈ వర్చువల్ మెషిన్కి అక్కడ ఉన్న వాటిలో ఎన్ని ఇవ్వాలనుకుంటే అన్ని ఇచ్చేది. ఓకే, ఇలాగా మీ సిస్టమ్ ఎన్ని ప్రాసెసర్స్కి, ఎన్ని కోర్ ఫర్ ప్రాసెసర్స్కి సపోర్ట్ చేస్తుందో చూసుకుని, సో ఈ వర్చువల్ మెషిన్కి ఎన్ని ప్రాసెస్ ఇవ్వాలనుకుంటున్నారో, ఎన్ని కోర్ ఫర్ ప్రాసెస్ ఇవ్వాలనుకుంటున్నారో సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్నాక నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ ర్యామ్ సైజ్. సో ఇప్పుడు మీ సిస్టమ్కి ఎలా VMwareకి ఆఫ్ ఆఫ్ ది ర్యామ్ వెళ్ళిపోద్ది, VMware వర్క్ స్టేషన్కి ఆఫ్ ఆఫ్ ది ర్యామ్ వెళ్ళిపోద్ది. సపోజ్ ఇప్పుడు మీ సిస్టంలో 4 GB ర్యామ్ ఉంటే దీనికి 2 GB ర్యామ్ ఇవ్వాలి. సపోజ్ మీ సిస్టంలో 6 GB ర్యామ్ ఉంటే దీనికి 3 GB ర్యామ్ ఇవ్వాలి. మీ సిస్టంలో 8 GB ర్యామ్ ఉంటే దీనికి 4 GB ర్యామ్ ఇవ్వాలి. మీ సిస్టంలో 16 GB ర్యామ్ ఉంటే దీనికి 8 GB. ఇలాగా ఆఫ్ ఆఫ్ ది ర్యామ్ అనేది వర్చువల్ మెషిన్కి ఇవ్వాలి. నా సిస్టంలో ర్యామ్ ఎక్కువ ఉంది, నేను 32 GB ర్యామ్ ప్రొవైడ్ చేసుకుంటున్నాను. 32 GB ర్యామ్ ఈ వర్చువల్ మెషిన్కి ఇస్తున్నాను. ర్యామ్ ప్రొవైడ్ చేశాక ఇక్కడ మనం నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ యూజ్ బ్రిడ్జ్డ్ నెట్వర్కింగ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏ మనకి ఇంటర్నెట్ వస్తుందో ఈ వర్చువల్ మెషిన్ లోపల కూడా అదే ఇంటర్నెట్ అనేది మనకు వస్తుంది. యూజ్ బ్రిడ్జ్డ్ నెట్వర్కింగ్. నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. హార్డ్ డిస్క్ సైజ్. ఈ వర్చువల్ మెషిన్కి మీరు ఎంత హార్డ్ డిస్క్ సైజ్ ఇవ్వాలనుకుంటున్నారు అంత హార్డ్ డిస్క్ సైజ్ అనేది ప్రొవైడ్ చేయండి.
సో నేను ఈ వర్చువల్ మెషిన్ కి 300 GB హార్డ్ డిస్క్ సైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. 300 GB హార్డ్ డిస్క్ సైజ్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ స్టోర్ వర్చువల్ డిస్క్ యాజ్ ఏ సింగిల్ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూడండి, మనం టైటిల్ ఇచ్చాము, ఎక్కడ ఇన్స్టాల్ అవ్వాలనేది వర్చువల్ మెషిన్ ఇచ్చాము, అలాగే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకున్నాం, హార్డ్ డిస్క్ సైజ్ ఇచ్చాము, ర్యామ్ ఇచ్చాము, నెట్వర్క్ సెలెక్ట్ చేసుకున్నాం, అదర్ డివైజెస్ ఎన్ని ప్రాసెస్ అవన్నీ సెలెక్ట్ చేసుకున్నాం. ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే బ్యాక్ వెళ్ళి ఏం చేంజ్ చేయాలనుకుంటున్నా చేంజ్ చేసుకునేది. చేంజెస్ ఏం లేదనుకుంటే ఫినిష్ క్లిక్ చేయాలి. ఏ నేమ్తో మనం ఇక్కడ వర్చువల్ మెషిన్ సుసి లైనక్స్ ఎంటర్ప్రైజ్ 1264 బిట్ అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. ఫినిష్ క్లిక్ చేయాలి. చూడండి, ఓకే. ఇప్పుడు అంతా ఓకే. ఇప్పుడు మనము ఓఎస్ ఫైల్ ఇవ్వాలి కదా. ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలంటే ఓఎస్ ఫైల్ లేకుండా ఎలా ఇన్స్టాల్ చేయగలం? ఇన్స్టాల్ చేయలేం. ఓఎస్ ఫైల్ ఇవ్వాలి. అది ఎలాగంటే ఇక్కడ సిడిఆర్ డివిడి సెటా క్లిక్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ క్లిక్ చేసి మౌస్తో కీబోర్డ్లో బ్యాక్ స్పేస్ బటన్ ప్రెస్ చేయాలి. మనం డివిడి నుంచి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసే పని అయితే యూజ్ ఫిజికల్ డ్రైవ్ సెలెక్ట్ చేసుకుని మీ డివిడి డ్రైవ్ లెటర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇక్కడ డివిడి నుంచి ఈ ట్రైనింగ్లో మనం ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయట్లేదు. ఈ ట్రైనింగ్లో మనం డివిడి నుంచి ఇన్స్టాల్ చేయట్లేదు. ఐఎస్ఓ ఇమేజ్ ఫైల్స్ అని ఉంటాయి. ఆ ఐఎస్ఓ ఇమేజ్ ఫైల్ యూజ్ చేసుకుని మనం ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేస్తాము. ఇక్కడ యూజ్ ఐఎస్ఓ ఇమేజ్ ఫైల్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఓకే ఉంది, ఓకే క్లిక్ చేయాలి. యూజ్ ఐఎస్ఓ ఇమేజ్ ఫైల్ సెలెక్ట్ చేసుకుని బ్రౌజ్ క్లిక్ చేసి ఆ ఫైల్ ప్రొవైడ్ చేయాలి. బ్రౌజ్ క్లిక్ చేసి ఆ ఫైల్, ఇది ఫైల్. మీకు ఇక్కడ నేను పవర్ ఐఎస్ఓ అనేది సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఐకాన్ ఇలా చూపిస్తుంది. మీకు ఈ ఫైల్ నేను ప్రొవైడ్ చేసినప్పుడు ఈ ఐకాన్ ఇలా చూపించలేదు, ఈ ఫైల్ లేదని అలా అనుకోకండి. ఫైల్ నేమ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఓపెన్ క్లిక్ చేయాలి, ఓకే క్లిక్ చేయాలి. ఓకే, అంతా ఓకే. సో మీకు ఇంకోటి, ఇది ఇక్కడ కొంచెం స్టాప్ చేస్తున్నాను. సో మీకు ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఈ VMware అనేది ఫ్రీ సాఫ్ట్వేర్, ఎవరైనా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ VMware సాఫ్ట్వేర్ని. సో ఇక్కడ మనము డౌన్లోడ్ VMware అట్ అఫీషియల్ సైట్ అని టైప్ చేస్తే ఈ ఫస్ట్దే క్లిక్ చేయాలి. ఈ VMware 2 వర్షన్స్ ఉంటాయి. విండోస్ ఆపరేటింగ్ సిస్టంలోకి ఇన్స్టాల్ చేసుకునే దానికి VMware సాఫ్ట్వేర్ ఉంది, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకునే దానికి VMware ఉంది. నాది ఇక్కడ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్. సో నాకు ఇప్పుడు VMware వర్క్స్టేషన్ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఇన్స్టాల్ చేయడానికి కావాలి. సో అప్పుడు ఇక్కడ మనం ఇక్కడ డౌన్లోడ్ నౌ క్లిక్ చేయగానే మనకి ఫైల్ అనేది డౌన్లోడ్ స్టార్ట్ అయిపోద్ది. డౌన్లోడ్ నౌ క్లిక్ చేయగానే చూడండి ఫైల్ స్టార్ట్ అయిపోయింది డౌన్లోడ్. ఈ విధంగా మనం VMware వర్క్స్టేషన్ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ చేశాక ఆ VMware వర్క్స్టేషన్ సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి? సో నేను వీడియో ఇంకా రికార్డ్ చేయలేదు, అది ఓల్డ్ వీడియో చూపిస్తాను ఎలా ఇన్స్టాల్ చేయాలనేది. సో సాఫ్ట్వేర్ మీరు మీ సిస్టంలో ఎక్కడ పెట్టుకుంటారో ఆ డ్రైవ్కి వెళ్ళి సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ చేయాలి. సెటప్ ఫైల్ని డబల్ క్లిక్ చేయాలి. మీకు ఆడ ఎస్ఆర్నో అనే ఆప్షన్ వస్తుంది, ఎస్ క్లిక్ చేయాలి. ఎస్ఆర్నో అనే ఆప్షన్ వస్తుంది మీకు ఇక్కడ, ఎస్ క్లిక్ చేయాలి. ఎస్ క్లిక్ చేశాక ఈ స్క్రీన్ వస్తుంది మనకి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ వినయ్ గారు స్క్రీన్ షేర్ ఆగిపోయినట్టుకుంది. అందరికి అలాగే ఉంది. స్క్రీన్ అనేది కనపడట్లేదు. స్క్రీన్ రావట్లేదు సార్, స్క్రీన్ రావట్లేదు. ఇప్పుడు వచ్చింది. ఓకే ఓకే
నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ ఇన్ ద లైసెన్స్ అగ్రిమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ ఇన్ ద లైసెన్స్ అగ్రిమెంట్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే మీకు ఈ VMware ఈ పాత్లో ఇన్స్టాల్ అవుతుంది. ఈ పాత్రను మీరు ఏం చేంజ్ చేయలేదు, బై డిఫాల్ట్గా ఎలాగుందో అలాగే ఉంచేసి నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి. ఇక్కడ చేంజెస్ ఏం లేదు ఈ స్క్రీన్లో. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఏంటంటే మీకు డెస్క్టాప్ మీద షార్ట్ కట్ ఐకాన్ వస్తుంది. చూడండి, ఇక్కడ డెస్క్టాప్ మీద షార్ట్ కట్ ఐకాన్, ఇలా షార్ట్ కట్ ఐకాన్ వస్తుంది. అలాగే ఇక్కడ విండోస్లో కూడా ఇక్కడ మనకి షార్ట్ కట్ ఐకాన్ వస్తుంది స్టార్ట్ బటన్లో. ఓకే, సో ఇక్కడ టిక్ మార్క్ పెట్టినది అంతే, అక్కడ మనకి షార్ట్ కట్ ఐకాన్స్ వస్తాయి అనేది. ఒకవేళ మీకు డెస్క్టాప్ మీద షార్ట్ కట్ ఐకాన్ అంతే టిక్ మార్క్ రిమూవ్ చేసేది. అలాగే స్టార్ట్ మెనూ ప్రోగ్రామ్స్ ఫోల్డర్లో కూడా మీకు షార్ట్ కట్ ఐకాన్ వద్దంతే టిక్ మార్క్ రిమూవ్ చేసేసుకోవచ్చు. సో నేనైతే అక్కడ చేంజెస్ ఏం చేయట్లేదు, బై డిఫాల్ట్గా ఎలాగుందో సెట్టింగ్స్ అలాగే ఉంచేసి నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి. సో ఇన్స్టాల్ క్లిక్ చేయాలి. ఇన్స్టాలింగ్ స్టార్ట్ అయింది. లైసెన్స్ క్లిక్ చేయాలి. కంపల్సరీ లైసెన్స్ ప్రొవైడ్ చేయాలి. ఆ లైసెన్స్ కి ఫార్మాట్ ఇన్పుట్ ఫీల్డ్ లో సెలెక్ట్ చేసుకుని లైసెన్స్ ఎక్కడ ఉందో లైసెన్స్ ఫైల్కి వెళ్ళాలి. ఆ లైసెన్స్ కీ ఫైల్ ని డబుల్ క్లిక్ చేయాలి. ఆ కీని డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి కాపీ క్లిక్ చేయాలి. తర్వాత నోట్ ప్యాడ్ ఫైలు అలాగే ఫోల్డర్ రెండు క్లోజ్ చేసేయాలి, ఇంకా అవసరం లేదు. అక్కడ ఆ ఇన్పుట్ ఫీల్డ్ లో మన కీబోర్డ్ లో Ctrl+V అనే షార్ట్ కట్ కి యూజ్ చేస్తే కీ అనేది అక్కడ కాపీ అవుద్ది. Ctrl+V షార్ట్ కట్ కి. తర్వాత ఎంటర్ క్లిక్ చేయాలి, ఫినిష్ క్లిక్ చేయాలి. ఈ విధంగా VMware అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. సో ఇందాక మనం ఓఎస్ ఫైల్ మొత్తం సెలెక్ట్ చేసుకున్నాం, అంతా వర్చువల్ మెషిన్ రెడీ. ఇప్పుడు ఇది ఫుల్ స్క్రీన్ చేసుకునేదానికి VMware. అలాగే ఈ బార్ మనకి హైట్ కాకుండా ఉండాలంటే ఈ ఐకాన్ క్లిక్ చేస్తే హైట్ కాకుండా ఉంటుంది ఈ బార్. లేదు హైట్ చేసుకోవాలనుకుంటే ఈ ఐకాన్ క్లిక్ చేస్తే హైట్ అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ పవర్ ఆన్ దిస్ వర్చువల్ మెషిన్ క్లిక్ చేయాలి. ఇక్కడ మౌస్ తో క్లిక్ చేసి కీబోర్డ్ లో డౌన్ యారో ప్రెస్ చేసి ఇన్స్టాలేషన్ సెలెక్ట్ చేసుకుని కీబోర్డ్ లో ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి.
సో ఇక్కడ ఐ అగ్రీ టు ద లైసెన్స్ టర్మ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ స్కిప్ రిజిస్ట్రేషన్, నాకు ఎలాంటి రిజిస్ట్రేషన్ లేదు, అందువల్ల ఇక్కడ స్కిప్ రిజిస్ట్రేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మనం ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సుసి లైనక్స్ ఎంటర్ప్రైజ్ సర్వర్ ఫర్ ఎస్ఏపి అప్లికేషన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ చేంజెస్ ఏం లేదు. నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ స్వాప్ అనే 2 GB ఉంది, రూట్ అనేది 260 GB ఉంది. రూట్ లోనే మనం సాఫ్ట్వేర్స్ కాపీ చేసుకుని ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. 60 GB అనేది ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ కి మెయింటైన్ కి సరిపోదు. అలాగే స్వాప్ అనేది 2 GB సపోర్ట్ చేయదు. స్వాప్ అనేది మినిమం 25 GB ఇక్కడ ఉండాలి. స్వాప్ అనేది స్వాప్ పేజింగ్ ఫైల్ సైజ్ అంటాం, స్వాప్ ఫైల్ సైజ్ అంటాం, వర్చువల్ మెమరీ అంటాం. 3 విధాలుగా పిలుస్తారు. వర్చువల్ మెమరీ అని పిలుస్తారు, పేజింగ్ ఫైల్స్ సైజ్ అని పిలుస్తారు, స్వాప్ ఫైల్ సైజ్ అని పిలుస్తారు. కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఓకే, పేజింగ్ ఫైల్ సైజ్, స్వాప్ ఫైల్ సైజ్, వర్చువల్ మెమరీ అని పిలుస్తాం. అసలు ఏంటిది, ఎందుకు ఇవ్వాలి, దీనివల్ల యూజ్ ఏంటంటే ఇప్పుడు ఈ VMware కి నేను 32 GB ర్యామ్ ఇచ్చాను. సో నేను ఏదైనా వర్క్ చేస్తున్నాను పోను ఎస్ఏపిలో, సపోజ్ ఇప్పుడు సమ్ ప్యాచెస్ అనేది ఒక చాలా పెద్ద టాపిక్, పెద్ద వర్క్. ఆ వర్క్ నేను చేస్తున్నప్పుడు ఈ 32 GB ర్యామ్ కి ఆ వర్క్ లోడ్ అనేది బర్డన్ అనిపించినప్పుడు దానికి ఆ ర్యామ్ అనేది సరిపోలేదు. ఇంకా సపోజ్ ఒక 10 GB ర్యామ్ కావాలి అడిషనల్ గా. ఏదైతే నేను వర్క్ చేస్తున్నానో ఆ వర్క్ లోడ్ ని బర్డన్ చేసుకునేదానికి ఇంకొక 10 GB ర్యామ్ దాకా కావాలి. అంతే, ఒక 50 GB ర్యామ్ సంబంధించిన వర్క్ అక్కడ రన్ అవుతుంది ఎస్ఏపి సాఫ్ట్వేర్ లో. కానీ ఇక్కడ నేను 32 GB ర్యామే ఉంది మన సిస్టంలో. ఒక 18 GB ర్యామ్ కావాలి. అప్పుడు ఎలాగా, ఇప్పుడు ఆ వర్క్ లోడ్ బర్డన్ ఉంది, చాలా స్లోగా ఉంది, బర్డన్ ఉంది, దాన్ని కొంచెం క్యారీ చేసి కంప్లీట్ చేయాలంటే ఎలాగా, దానికి ఒక 18 GB ర్యామ్ కావాలి. అందుకే ఇన్స్టాలేషన్ టైంలో మనం హార్డ్ డిస్క్ నుంచి కొంచెం సైజ్ అనేది పక్కన తీసి పెడతాము. ఆ పక్కన తీసి పెట్టినప్పుడు సో మన సిస్టంలో ఉన్న ర్యామ్కి, అంటే వర్చువల్ మెషిన్కి మీరు ఏదైతే ర్యామ్ ఇచ్చారో ఆ ర్యామ్కి ఎప్పుడన్నా అడిషనల్గా ఎక్స్ట్రా ర్యామ్ కావాలి అంటే అప్పుడు ఆ హార్డ్ డిస్క్ నుంచి పక్కన తీసిన సైజుని యూజ్ చేసుకుంటుంది. మొత్తం యూజ్ చేసుకోదు, దానికి ఎంత సైజ్ కావాలో అంత వరకే తీసుకుని యూజ్ చేసుకుంటుంది. అప్పుడు ఆ హార్డ్ డిస్క్ సైజ్ ఉంది చూసారా, మనం పక్కన తీసాం కదా, హార్డ్ డిస్క్ నుంచి కొంచెం సైజ్ అనేది పక్కన తీసాం కదా, దాన్ని సెకండరీ ర్యామ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సి డ్రైవ్, డి డ్రైవ్ ఉంది. డి డ్రైవ్ లో ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు డి డ్రైవ్ లో నుంచి కొంచెం హార్డ్ డిస్క్ సైజ్ అనేది పక్కన తీసి పెడతారు. ఎప్పుడన్నా ర్యామ్కి అవసరం అయినప్పుడు ఆ ర్యామ్ ఏం చేస్తుంది అంటే ఆ డి డ్రైవ్ నుంచి పక్కన తీసిన సైజుని యూజ్ చేసుకుంటుంది. అప్పుడు ఆ డి డ్రైవ్ నుంచి పక్కన తీసిన సైజుని సెకండరీ ర్యామ్ అంటాం. అది ఎప్పుడు యూజ్ చేసుకుంటుంది, అదంతా బ్యాక్ ఎండ్ లో జరుగుతుంటుంది. ఓకే, ఆ స్వాప్ సైజు, పేజింగ్ ఫైల్ సైజ్, వర్చువల్ మెమరీ అనేది మనం ఎంత ఇవ్వాలనేది మనకి ప్రీ రిక్వెస్ట్ చెక్ అనేది ఉంటుంది. అది టుమారో చూపిస్తాను రేపు. ప్రీ రిక్వెస్ట్ చెక్ అనే ఆప్షన్ లో మనకి ఎంత సైజ్ ఇవ్వాలనేది మనకు అక్కడ ఉంటుంది. ఓకే, అది మీకు రేపు తెలుస్తుంది. పేజింగ్ ఫైల్ సైజ్ మనం ఎంత ఇవ్వాలి, మన సిస్టమ్కి ఎంత రికమెండ్ చేస్తుంది అనేది. సో ఇది పేజింగ్ ఫైల్ సైజ్. క్లియర్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హెవీ లోడెడ్ గూడ్స్ ట్రైన్ రన్ అవుతుంది. ఫ్రంట్ ఒక ఇంజిన్, వెనక ఒక ఇంజిన్ ఉంది.
ఫ్రంట్ ఇంజిన్ యొక్క పవర్తో ఆ లోడ్ని క్యారీ చేస్తూ ఉంది. కానీ ఫ్రంట్ ఇంజిన్ పవర్ కన్నా పవర్ ఆ లోడ్కి సపోర్ట్ చేయలేకపోతుంది. ఎందుకంటే లోడ్ ఎక్కువ ఉంది, ఫ్రంట్ ఇంజిన్ పవర్ సపోర్ట్ చేయట్లేదు ఆ లోడ్కి క్యారీ చేయడానికి. సో అప్పుడు ఆ ఫ్రంట్ ఇంజిన్ ఏం చేస్తుందంటే బ్యాక్ ఇంజిన్లో ఉన్న పవర్ యూస్ చేసుకుంటుంది, మొత్తం యూస్ చేసుకోదు. ఆ లోడ్ని క్యారీ చేయడానికి దానికి ఎంత పవర్ కావాలి, బ్యాక్ ఇంజిన్ యూస్ చేసుకోమని ఫ్రంట్ ఇంజిన్కి సపోర్టింగ్గా పెట్టింటారు బ్యాక్ ఇంజిన్ని. కానీ ఫ్రంట్ ఇంజిన్ ఏం చేస్తుందంటే ఆ లోడ్ క్యారీ చేయడానికి దానికి ఎంత పవర్ కావాలో అంత పవరే తీసుకుంటుంది బ్యాక్ ఇంజిన్ నుంచి. సో అంత పవర్ తీసుకుని ఆ లోడ్ని ఈజీగా క్యారీ చేసేస్తుంది బటన్ లేకుండా. సేమ్ అలాగే ఇక్కడ కూడా దాన్ని పేజింగ్ ఫైల్ సైజ్, స్వాప్ సైజ్, వర్చువల్ మెమరీ అంటాం. ఏ ఎస్ఏపి సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టాల్ చేయాలన్నా ఈ పేజింగ్ ఫైల్ సైజ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఇది ఇవ్వకుండా ఏ ఎస్ఏపి సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాల్ చేయలేం. క్లియరా? అర్థమైందా? స్వాప్ సైజ్, పేజింగ్ ఫైల్ సైజ్, వర్చువల్ మెమరీ గురించి, పేజింగ్ ఫైల్ సైజ్ గురించి క్లియర్గా అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? నో సార్, క్లియర్. ఇప్పుడు ఆ స్వాప్ సైజ్ని ఆ రూట్ సైజ్ని మనం మార్చుకోవాలి, ఎందుకంటే అది సపోర్టెడ్ చేసే సైజ్ కాదు. ఇప్పుడు ఎలా మార్చాలి అంటే ఇక్కడ ఎక్స్పర్ట్ పార్టిషనర్ అనేది ఉంది, దీన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ వాల్యూమ్ మేనేజ్మెంట్ని ఎక్స్పాండ్ చేయాలి, సిస్టమ్ ఎక్స్పాండ్ చేయాలి. ముందుగా స్వాప్ సెలెక్ట్ చేసుకుని రీసైజ్ క్లిక్ చేయాలి, కస్టమ్ సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో స్వాప్ 2 నుంచి నేను 25 జీబీగా మారుస్తున్నాను. ఓకే క్లిక్ చేయాలి, యాక్సెప్ట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు చూడండి స్వాప్ 2 నుంచి 25 జీబీగా మారిపోయింది. ఇప్పుడు రూట్ సైజుని మార్చాలి మనం. ఎక్స్పర్ట్ పార్టిషనర్ క్లిక్ చేయాలి, వాల్యూమ్ మేనేజ్మెంట్ ఎక్స్పాండ్ చేయాలి, సిస్టమ్ ఎక్స్పాండ్ చేయాలి. రూట్ సెలెక్ట్ చేసుకుని రూట్ క్లిక్ చేసి రీసైజ్ క్లిక్ చేయాలి. ఇక్కడ కస్టమ్ సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎంత ఉంది ఇంకా ఈ సైజు? 274 జీబీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 270 ఇస్తాను, 270 జీబీ రూట్కి. ఓకే క్లిక్ చేయాలి. ఓకే, ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి మనం సాఫ్ట్వేర్స్ పెట్టుకునేదానికి 270 జీబీ సరిపోద్ది. యాక్సెప్ట్ క్లిక్ చేయాలి. సో ఇప్పుడు రూట్ 270 జీబీ ఉంది, సరిపోద్ది. ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి, సాఫ్ట్వేర్స్ అక్కడ పెట్టుకుని మెయింటైన్ చేయడానికి 270 జీబీ సరిపోద్ది. స్వాప్ 25 జీబీ. ఓకే, ఆ స్వాప్ ఎంత ఇవ్వాలనేది రేపు మీ క్లాస్లో చూపిస్తాను ఇన్స్టాలేషన్ టైంలో. ఓకే, నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఇంకా చేంజెస్ ఏం లేదు, నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ రీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ డ్రాప్ డౌన్ బాక్స్ క్లిక్ చేసి మన రీజియన్ వచ్చి ఏషియా. టైం జోన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ డ్రాప్ డౌన్ బాక్స్ క్లిక్ చేసి టైం జోన్ వచ్చి మంది కోల్కత్తా. ఓకే, ఇక్కడ రీజియన్ ఏషియా, ఇక్కడ కోల్కత్తా. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి మన యూజర్ నేమ్ రూట్, స్మాల్ లెటర్స్లో రూట్. బై డిఫాల్ట్గా ఈ ఆపరేటింగ్ సిస్టంలో మీరు ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక మీరు లాగిన్ అవ్వాలంటే మీ యూజర్ నేమ్ వచ్చి రూట్, స్మాల్ లెటర్, రూట్ యూజర్ నేమ్ స్మాల్ లెటర్. ఇప్పుడు ఈ యూజర్కి మనం పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అంతే, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక మనం ఈ ఆపరేటింగ్ సిస్టంలోకి మనం లాగిన్ అవ్వాలంటే మన యూజర్ నేమ్ రూట్, ఇక్కడ మనం ఏ పాస్వర్డ్ ఇస్తే ఆ పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. సో నేను ఇక్కడ admin.123 అని పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటున్నాను రూట్ యూజర్కి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. పాస్వర్డ్ ఎంటర్ చేశాక 2 times అది చెప్తుంది మీ పాస్వర్డ్ చాలా సింపుల్గా ఉందని. నో ప్రాబ్లం, ఎస్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే మనము ఫైర్ వాల్ ఎనేబుల్లో ఉంది, ఫైర్ వాల్ విల్ బి ఎనేబుల్. మనకి ఫైర్ వాల్ ఎనేబుల్లో ఉండాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఫైర్ వాల్ డిజేబుల్లో ఉండాలి. ఫైర్ వాల్ని డిజేబుల్ చేయాలి అంటే ఇక్కడ డిజేబుల్ మీద క్లిక్ చేయాలి. ఫైర్ వాల్ డిజేబుల్ అయిపోయింది. ఇప్పుడు ఇన్స్టాల్ క్లిక్ చేయాలి, ఇన్స్టాల్ క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ స్టార్ట్ అవుద్ది. ఒక 10 minutes అలా టైం తీసుకుంటుంది మొత్తం కంప్లీట్ అవ్వడానికి నా సిస్టంలో. అప్పటిదాకా మనం ఈ సిస్టమ్ని రీస్టార్ట్ కానీ షట్ డౌన్ కానీ చేయకూడదు. అలా చేస్తే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ ఫెయిల్ అయిపోద్ది. అప్పుడు ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి.
Select tab. హలో సార్ హలో సార్ డేటాబేస్ వీడియో సెండ్ చేస్తాను చేయలేదు సార్ బాబు సెండ్ చేస్తాను నేను. దానికి ఎందుకు తొందర ఏముంది ఇప్పుడు? కాదు సార్ ఏంటి? కాదు సార్ మా ఫ్రెండ్స్ మనకి ఇంకా టాపిక్స్ అయిపోలేదు కదా మరి మనం రివిజన్ క్లాస్ అటెండ్ అయితే ఎలా అంటున్నారు సార్ మీకున్నది 4 టాపిక్స్ నేను అవి చెప్తాను నేను తర్వాత. ఓకే సార్ అది ఒకటి ప్లస్ డేటాబేస్ ఉంది కదా సార్ లేట్ అయిపోయింది అని డేటాబేస్ చెప్తున్నారు వీడియోస్ పంపుతాను. మీకు ఏం లేట్ అయింది? నేను చెప్పాను మీకు 2 months అని. నేను ఇంకా టైం తీసుకుని నేను చెప్తాను. మీకు లేట్ అని ఎవరు చెప్పారు? మా ఫ్రెండ్స్ ఇంకా మనకు ఉన్నాయి టాపిక్స్ మనం రివిజన్ క్లాస్ అటెండ్ అయితే మనకి ఎలా అంటున్నారు సార్
ఎవరెవరో రివిజన్ అని నీట్గా నేర్చుకుంటారు, ఇంకా నేర్చుకుంటారు. మీరేంటో టాపిక్స్ అన్ని అయిపోయింటే మళ్ళీ రివిజన్ కి వచ్చినా పర్లేదు అంటున్నారు సార్ మా ఈ ఫ్రెండ్. టాపిక్స్ మాక్సిమం అయిపోయాయి. సెంట్రల్ యూజర్ అడ్మినిస్ట్రేషన్ నేను చెప్తానని చెప్పాను. మీకు మాక్సిమం అన్ని టాపిక్స్ అయ్యాయి, చూసుకో. డేటాబేస్ ఒక్కటే ఉంది మీకు ఇంకా పెండింగ్. సిస్టమ్ రిఫ్రెష్ సార్. సిస్టమ్ రిఫ్రెష్ ఈ ట్రైనింగ్ లో ఉండదు, అది కంపెనీలోనే చేస్తాం సిస్టమ్ రిఫ్రెష్ అనేది. నేను అందుకే అది ట్రబుల్ కుదిరితే నా ప్రాజెక్ట్ వస్తే చెప్తానని చెప్పాను. అది ట్రబుల్ షూటింగ్ అనే ఒక టాపిక్ చెప్పాను అంటుందా సార్? అది ఒక్కటే ఉంది మీకు. టీసీఎంఎస్ మానిటరింగ్ ట్రబుల్ షూటింగ్ ఒక్క టాపికే పెండింగ్ ఉంది. అట్లే రెజ్యూమ్ కూడా సెండ్ చేస్తారా సార్? బేసిస్ ఏది రెజ్యూమ్ రెజ్యూమ్ సెండ్ చేస్తా. మీరు అవన్నీ ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు. క్లాస్ రికార్డెడ్, ఇవన్నీ రికార్డ్ అవుతాయి. అవసరం ఇక్కడ మీకు ఏంటో మీరు మీరు హనా డేటాబేస్ కి చెప్పారా? ఒకసారి శ్రీకాంత్ గారు నేను కనుక్కుంటాను. మీది ఏ డేటాబేస్ కి, హనా డేటాబేస్ కి మీరు పేమెంట్ చేశారా లేదా ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటాను, రేపు చెప్తాను. లేదు మీకు ఆర్కిల్ అయితే 1 వీక్ లో ఆర్కిల్ డేటాబేస్ చెప్పేస్తాను మీకు. సో ఇక్కడ మీరు ఓకే క్లిక్ చేసినా క్లిక్ చేయకపోయినా ఆటోమేటిక్గా రీస్టార్ట్ అయిపోద్ది. ఓకే క్లిక్ చేయాలి.
సో యూజర్ నేమ్ వచ్చి ఇప్పుడు రూట్, స్మాల్ లెటర్స్ లో మనం యూజర్ నేమ్ ఇవ్వాలి రూట్. నెక్స్ట్ క్లిక్ చేయాలి యూజర్ నేమ్ ఎంటర్ చేశాక. పాస్వర్డ్, సో యూజర్ నేమ్ రూట్, పాస్వర్డ్ వచ్చి మనం ఏమి ఇచ్చాం admin.123. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాక సైన్ ఇన్ క్లిక్ చేయాలి. ఓకే, సో ఇంకా ఒక సెట్టింగ్ ఇక్కడ అప్లికేషన్స్ క్లిక్ చేసి సిస్టమ్ టూల్స్ లో సెట్టింగ్స్ క్లిక్ చేయాలి. పవర్ క్లిక్ చేసి బ్లాంక్ స్క్రీన్ ఎప్పుడు నెవర్ ఉండాలి. క్లోజ్. ఓకే, ఈ విధంగా మనం సుసి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్. ఓకే, సో ఈ విధంగా షట్ డౌన్ చేసేసుకోవాలి. సో రిమూవ్ చేసేయాలి, వర్చువల్ మెషిన్ రిమూవ్ చేసేయాలంటే ఇలా సెలెక్ట్ చేసుకొని, వర్చువల్ మెషిన్ రిమూవ్ చేయాలంటే ఇలా సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి రిమూవ్ క్లిక్ చేయాలి. రిమూవ్, క్లోజ్. సో ఎక్కడ మనం ఇన్స్టాల్ చేసింది ఈ డ్రైవ్ లో ఆ వర్చువల్ మెషిన్ ఇన్స్టాల్ చేసాం సుసి అని. ఈ ఫోల్డర్ కూడా రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ చేసేస్తే ఇంకా వర్చువల్ మెషిన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉండదు. సో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసిన విండోస్ అని. సో ఇప్పుడు VMware వర్క్ స్టేషన్ డబుల్ క్లిక్ చేయాలి. క్రియేట్ ఏ న్యూ వర్చువల్ మెషిన్ క్లిక్ చేయాలి. కస్టమ్, అడ్వాన్స్డ్, నెక్స్ట్ క్లిక్ చేయాలి. చేంజెస్ ఏం లేదు ఇక్కడ, నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఈ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మౌస్తో క్లిక్ చేసి కీబోర్డ్లో బ్యాక్ స్పేస్ బటన్ ప్రెస్ చేయాలి. ఇక్కడ ఐ విల్ ఇన్స్టాల్ ది ఆపరేటింగ్ సిస్టమ్ లెటర్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనం ఇన్స్టాల్ చేస్తుంది ఇప్పుడు విండోస్ సర్వర్ 2012 ఆపరేటింగ్ సిస్టమ్. దాని ఓనర్ ఎవరు? మైక్రోసాఫ్ట్ విండోస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో వర్షన్ ఏంటి? విండోస్ సర్వర్ 2012 సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏమి ఇన్స్టాల్ టైటిల్ నేను ఈ నేమ్తో క్రియేట్ చేస్తున్నాను. ఓకే, వర్చువల్ మెషిన్ నేమ్ ఇది ప్రొవైడ్ చేశాను. లొకేషన్ ఎక్కడ ఈ వర్చువల్ మెషిన్ని మీరు ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు. సేమ్ దీనికి కూడా మనం విండోస్లో అయినా SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే మినిమం 200 నుంచి 300 అలా ఎక్కువ ఉంటే మనం SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి మెయింటైన్ చేసుకోవచ్చు. బ్రౌజ్ క్లిక్ చేయాలి. ఈ డ్రైవ్లో విండోస్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుని ఓకే క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. సేమ్ ప్రాసెస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందాకలాగే సేమ్ 2 ప్రాసెసర్స్ ఒక 6 సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ క్లిక్ చేయాలి. సేమ్ ర్యామ్ నేను 32 GB సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ క్లిక్ చేయాలి. యూజ్ బ్రిడ్జ్ నెట్వర్కింగ్, నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ సేమ్ హార్డ్ డిస్క్ సైజ్ వచ్చి నేను 300 GB ఇస్తున్నాను. స్టోర్ వర్చువల్ డిస్క్ యాజ్ ఏ సింగిల్ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఫినిష్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ CDR DVD SATA క్లిక్ చేసి OS ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. యూజ్ ISO ఇమేజ్ ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసి కీబోర్డ్లో బ్యాక్ స్పేస్ బటన్ ప్రెస్ చేయాలి. బ్రౌజ్ క్లిక్ చేసి ఆ ఫైల్ ఈ డ్రైవ్లోనే ఈ ఫైల్ని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ క్లిక్ చేయాలి. ఓకే క్లిక్ చేయాలి. పవర్ ఆన్ దిస్ వర్చువల్ మెషిన్ క్లిక్ చేయాలి. సో ఫుల్ స్క్రీన్.
నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇన్స్టాల్ నౌ క్లిక్ చేయాలి. ఇక్కడ ఈ ఫోర్త్ ఆప్షన్ SAP సాఫ్ట్వేర్ కోసం ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి ఫోర్త్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ యాక్సెప్ట్ ద లైసెన్స్ టర్మ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ కస్టమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రెష్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నారు కాబట్టి కస్టమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది 300 GB. ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేస్తే ఒకే ఒక డ్రైవ్లో 300 GBకి క్రియేట్ అవుతాయి. అలా కాకుండా ఇక్కడ డ్రైవ్స్ మీరు క్రియేట్ చేయాలంటే న్యూ క్లిక్ చేసి 77200 అని 75 GBతో ఒక డ్రైవ్ క్రియేట్ చేస్తున్నాను. అప్లై క్లిక్ చేయాలి. ఓకే క్లిక్ చేయాలి. 75 GBతో ఒక డ్రైవ్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ డ్రైవ్ని సెలెక్ట్ చేసుకుని న్యూ క్లిక్ చేయాలి. నేను సైజ్ చేంజెస్ ఏం చేయట్లేదు, అదే సైజ్తో 224 GBతో డ్రైవ్ క్రియేట్ చేస్తున్నాను. అప్లై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ 350 MB ఉంది కదా, ఈ డ్రైవ్ మనకు అవసరం లేదు. దీన్ని సెలెక్ట్ చేసుకుని డిలీట్ క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ సి డ్రైవ్, డి డ్రైవ్, ఏది సి డ్రైవ్ ఏది డి డ్రైవ్, ఇందులో SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్కి ఇది సరిపోద్ది. 75 GB అనేది సి డ్రైవ్గా OS ఫైల్స్ ఇన్స్టాలేషన్కి సరిపోద్ది. సో ఇప్పుడు ఇక్కడ 75 GBని సి డ్రైవ్గా, సో OS ఫైల్స్ అన్ని 75 GB డ్రైవ్లో ఇన్స్టాల్ అవ్వాలి. సో 75 GB డ్రైవ్ని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయింది. వెయిట్ చేయాలి ఒక 10 minutes. నా సిస్టంలో ఒక 10 minutesలో కంప్లీట్ అవుద్ది. అప్పటిదాకా వెయిట్ చేయాలి. మీ సైడ్ మ్యూట్ చేసుకోండి. ఎవరు అన్మ్యూట్లో ఉన్నారో వాళ్ళు మ్యూట్ చేసుకోండి.
సో ఇక్కడ రీస్టార్ట్ నౌ క్లిక్ చేయాలి, లేదా ఆటోమేటిక్గా రీస్టార్ట్ అయిపోద్ది. సో మన యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్, పాస్వర్డ్ వచ్చి admin.123 admin.123. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాక ఫినిష్ క్లిక్ చేయాలి. సో ప్రతిసారి లాగిన్ అయ్యేటప్పుడు ఇక్కడ Ctrl+Alt+Delete ప్రెస్ చేయాలి సైన్ ఇన్ కి. సో ఎలాగంటే ఇక్కడ మనకి ఇక్కడ VM లో సెండ్ Ctrl+Alt+Delete అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయాలి. యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్, పాస్వర్డ్ వచ్చి admin.123 ఎంటర్. ఎస్ఆర్ నో ఉంది, ఏదన్నా క్లిక్ చేయవచ్చు మీరు. ఎస్. సో ఈ సర్వర్ మేనేజర్ విండో అనేది చూడండి ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. మనం ఓపెన్ చేయలేదు ఆ సర్వర్ మేనేజర్ విండో, ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి ఆడియో అనేది డిజేబుల్లో ఉంది, ఆడియో వర్కింగ్లో లేదు. ఆడియో వర్కింగ్ అవ్వాలంటే ఇక్కడ ఆడియో ఐకాన్ మీద రైట్ క్లిక్ ఇచ్చి సౌండ్స్ క్లిక్ చేయాలి, ఎస్ క్లిక్ చేయాలి, ఓకే క్లిక్ చేయాలి. ఇప్పుడు ఆడియో అనేది ఎనేబుల్ వచ్చేసింది చూడండి. నెక్స్ట్ ఇక్కడ టైం జోన్ దగ్గర ఇక్కడ డేట్ ఆర్ టైం దగ్గర రైట్ క్లిక్ ఇచ్చి అడ్జస్ట్ డేట్ ఆర్ టైం క్లిక్ చేయాలి, చేంజ్ టైం జోన్ క్లిక్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ టైం జోన్ వచ్చి స్పెసిఫిక్ టైం యుఎస్ అండ్ కెనడా ఉంది, ఇక్కడ చేంజ్ టైం జోన్ క్లిక్ చేయాలి. ఈ డ్రాప్ డౌన్ బాక్స్లో చెన్నై, కోల్కతా, ముంబై, న్యూఢిల్లీ, ఓకే క్లిక్ చేయాలి, ఓకే క్లిక్ చేయాలి. ఇది సెకండ్ స్టెప్, టైం జోన్ కంప్లీట్ చేసాం. ఈ సర్వర్ మేనేజర్ విండో ప్రతిసారి మనం ఈ ఆపరేటింగ్ సిస్టంలోకి మనం లాగిన్ అయినప్పుడల్లా ఇది ఆటోమేటిక్గా ఓపెన్ అవుద్ది. అలా ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వకుండా ఉండాలంటే ఇక్కడ మేనేజ్ క్లిక్ చేసి సర్వర్ మేనేజర్ ప్రాపర్టీస్ క్లిక్ చేసి డు నాట్ స్టార్ట్ సర్వర్ మేనేజర్ ఆటోమేటిక్లీ ఎట్ లాగన్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.
అంతే. డు నాట్ స్టార్ట్ సర్వర్ మేనేజర్. ఈ సర్వర్ మేనేజర్ ఆటోమేటిక్గా లాగిన్ అయినప్పుడు ఓపెన్ అవ్వకుండా ఉండాలి అని అర్థం. ఓకే క్లిక్ చేయాలి. ఇది థర్డ్ స్టెప్. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఏంటంటే ఇక్కడ లోకల్ సర్వర్ క్లిక్ చేసి ఇప్పుడు చూడండి మనం ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసామంటే సో ఇలాగ వస్తుంది చూడండి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ప్రతిసారి ఇప్పుడు మనం క్లోజ్ చేసుకుంటూ ఇది చేసుకుంటూ ఉండాలి క్లోజ్ అనేది. సో ఇలా రాకుండా ఉండాలి అంటే ఎలా ఏం చేయాలి అంటే ఈ ఐ ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ కాన్ఫిగరేషన్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఈ ఐ ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ కాన్ఫిగరేషన్ ఆన్లో ఉండకూడదు, ఆఫ్లో ఉండాలి. ఇది ఆఫ్లో ఉండాలంటే ఈ ఆన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఆఫ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ ఆఫ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఓకే క్లిక్ చేయాలి. సో అది ఒక 2 minutes 1 minute ఇది ఇక్కడ ఆన్ నుంచి ఆఫ్గా చేంజ్ అవుద్ది. టైం పడుతుంది అది చేంజ్ అవడానికి. ఓకే ఐ ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ కాన్ఫిగరేషన్ ఇప్పుడు ఆఫ్లో ఉంది కదా. ఇప్పుడు చూడండి ఓకే ఇంకా అది ఆఫ్లో అవ్వలేదా? ఇంకా ఆన్లో ఉందా? ఇంకా అది ఆఫ్ చేంజ్ అవ్వలేదు, అందువల్ల మనకి ఇక్కడ చూడండి ఇప్పుడు ఆ పాపప్ రాదు ఇంకా మనకి. సో ఇది ఆఫ్లో ఉంటే ఆ పాపప్ రాదు, ఇది చేంజ్ అవుద్ది తర్వాత. ఓకే వదిలేండి. సో దానికోసం ఐ ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ కాన్ఫిగరేషన్ అనేది మనకి ఎప్పుడు ఇది ఆఫ్లో ఉండాలి. ఓకే నెక్స్ట్ ఐ ఎన్హాన్స్డ్ అయిపోయింది. ఇంకో ఓకే ఇది మనకి ఫుల్ స్క్రీన్లో లేదు, ఫుల్ స్క్రీన్ లేదు. అలాగే ఇప్పుడు చూడండి ఫుల్ స్క్రీన్ లేదు. ఇప్పుడు సపోజ్ ఈ ఫైల్ నా విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలో ఉంది. ఈ ఫైల్ని కాపీ చేసుకుని ఈ ఫైల్ని ఇక్కడ పేస్ట్ చేయాలి, పేస్ట్ అవ్వదు. సో నాకు ఆ ఫైల్ని ఇలా కాపీ చేసుకోవాలి, ఇది ఫుల్ స్క్రీన్ రావాలి అంటే ఎలాగంటే VMware టూల్స్ అనేది ఇన్స్టాల్ చేయాలి. అది ఎలాగంటే ఇక్కడ పిఎం ఇన్స్టాల్ VMware టూల్స్ క్లిక్ చేయాలి. క్లిక్ చేయాలి, రన్ సెటప్ 64.exe క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి, నెక్స్ట్ క్లిక్ చేయాలి, ఇన్స్టాల్ క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఫుల్ స్క్రీన్కి వచ్చింది చూడండి. ఫినిష్ క్లిక్ చేయాలి, రీస్టార్ట్ చేయాలి కానీ తర్వాత చేస్తాం. నో క్లిక్ చేయాలి, నో క్లిక్ చేయాలి. ఇప్పుడు చూడండి మనకి ఫైల్ వస్తుంది. రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చూడండి. సో ఈ విన్రార్ మనకు అవసరం. ఇక్కడ డబల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ క్లిక్ చేసి ఓకే క్లిక్ చేసి డన్. ఓకేనా? ఎక్కడ దాకా అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా నెక్స్ట్ 2 స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ యాడ్ రోల్స్ అండ్ ఫ్యూచర్స్ క్లిక్ చేయాలి, సర్వర్ సెలెక్షన్ క్లిక్ చేయాలి, ఫ్యూచర్స్ క్లిక్ చేయాలి. ఈ ట్రైనింగ్ లో మనం యూజ్ చేస్తున్న డేటాబేస్ వచ్చి MS SQL సర్వర్ 2014. ఆ డేటాబేస్ మనం ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేయాలంటే ఇక్కడ .NET ఫ్రేమ్వర్క్ 3.5 ఫ్యూచర్ అనేది ఎనేబుల్లో ఉండాలి. సో ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయాలి. .NET ఫ్రేమ్వర్క్ 3.5 ఇది ఈ ఆపరేటింగ్ సిస్టంలో ఉంటేనే మనం ఆ MS SQL సర్వర్ 2014 డేటాబేస్ని ఇన్స్టాల్ చేయగలం.
సో దానికోసం దీన్ని మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేయాలి. .NET ఫ్రేమ్వర్క్ 3.5 అనేది ఈ ఆపరేటింగ్ సిస్టంలో ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ స్పెసిఫై ఆన్ ఆల్టర్నేటివ్ సోర్స్ పాత్ క్లిక్ చేయాలి. ఇక్కడ పాత్ ఇవ్వాలి. పాత్ ఏంటంటే సో దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ క్లిక్ చేయాలి. సోర్సెస్ క్లిక్ చేయాలి. SSS క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసి మౌస్ రైట్ క్లిక్ ఇచ్చి కాపీ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్, లేదా మీరు డైరెక్ట్గా కూడా టైప్ చేసేవచ్చు. ఇది ఓకే క్లిక్ చేయాలి. ఇన్స్టాల్ క్లిక్ చేయాలి. ఇన్స్టాలింగ్ .NET ఫ్రేమ్వర్క్ 3.5. దీన్ని మనం ఎందుకు ఇన్స్టాల్ చేస్తున్నాం? .NET ఫ్రేమ్వర్క్ 3.5 మనం ఎందుకు ఇన్స్టాల్ చేస్తున్నాం అంటే ఇది ఇన్స్టాల్ చేస్తేనే MS SQL సర్వర్ డేటాబేస్ 2014 వర్షన్ డేటాబేస్ ని మనం ఇన్స్టాల్ చేయగలం. అందుకే ఓకే ఇన్స్టాల్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా. క్లోజ్ చేసేయాలి. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అది ఇన్స్టాల్ అయిపోయింది కంప్లీట్. ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ పర్సనలైజ్ ఆప్షన్ అనేది లేదు. మనకు పర్సనలైజ్ కావాలంటే ఇక్కడ యాడ్ రోల్స్ అండ్ ఫ్యూచర్స్ క్లిక్ చేయాలి. సర్వర్ సెలెక్షన్ క్లిక్ చేయాలి. ఫ్యూచర్స్ క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసి యూజర్ ఇంటర్ఫేసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. డెస్క్టాప్ ఎక్స్పీరియన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. యాడ్ ఫీచర్స్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. రీస్టార్ట్ ద డెస్టినేషన్ సర్వర్ ఆటోమేటిక్లీ ఇఫ్ రిక్వైర్డ్. సో ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ క్లిక్ చేయాలి. అంతే, ఇది ఇన్స్టాల్ అవగానే సిస్టమ్ రీస్టార్ట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. దానికోసం ఇది సెలెక్ట్ చేసుకుంది. ఇన్స్టాల్ క్లిక్ చేయాలి. ఏది ఇన్స్టాల్ చేస్తున్నాం మనం? ఇప్పుడు డెస్క్టాప్ ఎక్స్పీరియన్స్ క్లిక్ చేస్తున్నాం. ఇది మొత్తం ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక చూసుకుంటే మనకు అక్కడ పర్సనలైజ్ అనే ఆప్షన్ ఉంటుంది.
సో ఓఎస్లోకి లాగిన్ అవ్వాలంటే Ctrl+Alt+Delete టు సైన్ ఇన్. యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్, పాస్వర్డ్ admin.123, ఎంటర్. ఓకే, ఇప్పుడు డెస్క్టాప్ మీద మన కంప్యూటర్ ఐకాన్ కావాలి. ఎలాగంటే రైట్ క్లిక్ ఇచ్చి పర్సనలైజ్ క్లిక్ చేయాలి. ఇక్కడ చేంజ్ డెస్క్టాప్ ఐకాన్స్ క్లిక్ చేయాలి. ఇక్కడ కంప్యూటర్ సెలెక్ట్ చేసుకుని దిస్ పీసీ సెలెక్ట్ చేసుకుని అప్లై క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకి డెస్క్టాప్ మీద కంప్యూటర్ ఐకాన్ వచ్చింది. స్క్రీన్ సేవర్ అని ఆఫ్లో ఉంది. దీన్ని ఆన్ చేయాలంటే స్క్రీన్ సేవర్ క్లిక్ చేసి ఇక్కడ నన్ ప్లేస్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకునేది డ్రాప్ డౌన్ బాక్స్లో. ఇక్కడ వెయిట్ 1 కాకుండా 4 9s ఇచ్చేసి చేంజ్ పవర్ సెట్టింగ్స్ క్లిక్ చేయాలి. ఇక్కడ మీ ల్యాప్టాప్లో ఏది ఇక్కడ సెలెక్ట్ చేసింటే దాని ఎదురుగా చేంజ్ ప్లాన్ సెట్టింగ్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ మీ ల్యాప్టాప్లో ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి అన్ని నెవర్ క్లిక్ చేయాలి. నా దాంట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి, కొన్ని మంది దాంట్లో 4 6 కూడా ఉంటాయి. ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి అన్ని నెవర్ క్లిక్ చేసి సేవ్ చేంజెస్ క్లిక్ చేయాలి. క్లోజ్, అప్లై, ఓకే క్లిక్ చేయాలి, క్లోజ్. సో ఇప్పుడు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ రెడీ మనం SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియరా? రేపు SAP సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది చూద్దాం. అంటే సార్ బిఫోర్ ఎవరి సిస్టమ్ ఇట్లా మనం ఫస్ట్ చేసుకోవాలా? ఏంటి అంటే ఎవరి సిస్టమ్ బిఫోర్ ఇట్లా చేయాలంటున్నారు. VM సాఫ్ట్వేర్ ఫస్ట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత SAP ఇన్స్టాల్ చేయాలి. మీరు ప్రాక్టీస్ చేయాలంటే మీరు ఖచ్చితంగా ఇలా చేస్తేనే కదా SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయగలరు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? హలో వినయ్ గారు, ఇవాళ 2 ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్స్ పెట్టారు కదండి VMware లోకి వెళ్ళి. ఒకటి మైక్రోసాఫ్ట్, ఒకటి సుసెక్స్ కదా. సుసి లైనక్స్. హలో, హలో. ఓకే అండి, ఓకే అండి. అది ఇప్పుడు వినయ్ గారు, ఇప్పుడు మనం లైనెక్స్ వేయాలి అంటే 300 GB కావాలి, ప్లస్ మైక్రోసాఫ్ట్ విండోస్ వేయాలంటే 300 GB కావాలి. దేనికన్నా మీకు మినిమం 300 GB ఫ్రీ స్పేస్ ఉండాలి SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్. ఇప్పుడు 2 వేయాలంటే 600 GB ఉండాలి. 2 ఎందుకు వేసుకుంటారు? 2 వేసుకుని చేసుకోరు కదా. జస్ట్ అడుగుతున్నా, అంటే ఒక సిస్టమ్ 2 వేయడానికి ఉండదు. వేసుకోవచ్చు, ఎందుకు అవసరం లేదు కదా. ఒకసారి అది వేసుకుని ఇప్పుడు మీరు విండోస్లో వేసుకున్నారంటే విండోస్లో వేసుకుని ప్రాక్టీస్ చేసి దాన్ని రిమూవ్ చేసి లైనెక్స్ వేసుకోవచ్చు. లేదు మీరు 2 మెయింటైన్ చేయాలంటే అంత ర్యామ్ ఉండాలి కదా మీ దాంట్లో. హార్డ్ డిస్క్ సైజ్ ఇంపార్టెంటే కాదు, ర్యామ్ కూడా ఉండాలి కదా. ఓకే అండి, ఓకే. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? రేపు ఇన్స్టాలేషన్ అయితే ఫస్ట్ VMware వేసుకున్న తర్వాత మళ్ళీ అది సుసి లైనక్స్ కూడా 2 ఒకటేసారి వేసుకోవాలా సార్? ఒకటి ప్రాసెస్ తర్వాత 2 ఉండాలి. ఇప్పుడు మీకు విండోస్ 10 అవసరం అయితే విండోస్ 10 ఒకటే యూజ్ చేసుకుని వాడతారు. నేను విండోస్ 10 విండోస్ 8 అలాగే ఇన్స్టాలేషన్ చెప్పినప్పుడు మీకు విండోస్ 10 మీరు వాడతారు అన్నప్పుడు మీరు విండోస్ 10 వేసుకుంటారు, కానీ విండోస్ 8 వేసుకోరు కదా. ఓకే ఓకే సార్. అయితే ఫస్ట్ ఇది VMware వేసుకోవాలంటారా? VMware వేసుకోవాలి, అందులోనే ఇన్స్టాల్ చేయాలనే కదా నేను చెప్పింది అక్కడ. ఓకే అదే ఓకే. అది వేసుకోకపోతే మీ ల్యాప్టాప్ లో మీరు 2 ఆపరేటింగ్ సిస్టమ్లు ఎలా మెయింటైన్ చేయగలరు? ఓకే ఓకే. ఇప్పుడు నా సిస్టంలో 2 ఆపరేటింగ్ సిస్టమ్లు ఉన్నాయి. ఎలా ఉన్నాయి? VMware ఇన్స్టాల్ చేశాను కాబట్టి 2 ఆపరేటింగ్ సిస్టమ్లు ఉన్నాయి, లేకపోతే ఉండదు కదా.
సరే అంటే మాకు ఓన్లీ మాకు లైనెక్స్ కావాలంటే ఇప్పుడు అవసరం కదా. అంటే మాకు ఓన్లీ ఇప్పుడు విండోస్ కావాలి. అప్పుడు విఎం అవసరం లేదు కదా. విఎం సాఫ్ట్వేర్ అవసరం లేదు. విండోస్ అంటే ఏ విండోస్? ఇప్పుడు విండోస్ 10 లో ఇన్స్టాలేషన్ చేస్తాం ఎస్ఏపి. సో అప్పుడు ఆ విండోస్ టైంలో 10 లో మనకి అవసరం ఎస్ఏపి లేదు. ఇన్స్టాల్ అవ్వదు. అదే 8 విండోస్ 8. విండోస్ 8 లో అవ్వదు, విండోస్ సర్వర్ లోనే అవుద్ది. నేను ఎందుకు చెప్పాను అయితే దాన్ని. ఓకే. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి? ఓకే, ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను. ఓకే సార్.